వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలు క్లియర్గా చూసుకున్నట్టయితే రైల్వే శాఖ కోసం చాలామంది వెయిట్ చేసేటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. అప్రాక్సిమేట్లీ దానిలో ఉన్నటువంటి ఉద్యోగాలు, అందులో ఉన్నటువంటి వేరియేషన్స్, అందులో మొత్తం సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన అర్హతలు క్లియర్గా అనేది మనం ఒకసారి చూడాలి. ఓకేనా? ఇక్కడ వీడియో అనేది క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. రైల్వే బోర్డ్ చూసుకున్నట్లయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఈఎన్ నోటిఫికేషన్ 9/25. ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్ కూడా చూడండి, 22/2026 అప్లికేషన్స్ అనేది కంప్లీట్ ఇన్ ద రిసెప్ట్స్. అంటే 2వ తారీఖు వరకు, అంటే 2వ నెల వరకు మనకు అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుందని మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకి జనవరిలో నోటిఫికేషన్ ఇస్తారనేది కూడా మనకు గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసుకునే ఓపెనింగ్ డేట్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 21/1/2026 నుంచి ప్రారంభమై 22/2026 వరకు మనకు క్లోజింగ్ అనేది ఉంటుంది. దగ్గర 1 మంత్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది ఉంటుంది. పోస్ట్ చూసుకున్నట్లయితే వేరియేషన్ పోస్ట్ లెవెల్ 1 అంటే 7th CPC ప్రకారం మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. శాలరీస్ కూడా 18,000 రూపాయల నుంచి మనకు అనేది స్టార్టింగ్లో ఉంటుంది. ఆ తర్వాత దానికి టీఏ అలవెన్స్ అన్నీ కలుపుకొని కూడా మనకు 30+ శాలరీస్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఏజ్ కూడా చూసుకున్నట్లయితే 18 to 33 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అప్రాక్సిమేట్లీ పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 22,000 పోస్టులు అండి. ఓకే, 22,000 పోస్టులు అనేది మనకు విడుదల చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకు క్లియర్గా ఇస్తాను. మొత్తం అనే వీడియో అనేది స్కిప్ చేయకుండా అనేది చూడండి. అప్లికేషన్ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలంటే క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు వెరిఫై ప్రైమరీ డీటెయిల్స్ యూజింగ్ ఆధార్. అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆధార్ నుంచే మనకి లేటెస్ట్ ఆధార్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫుల్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అవైలబుల్ 10th క్లాస్ యాజ్ పర్ సర్టిఫికేట్. 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారమే మనకు ఆధారు 10th క్లాస్ అనేది 2 సేమ్ ఉండాలి. సేమ్ ఉండే మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఆధార్ ఇప్పుడు నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు ఇంకా టైం ఉందండి. మీరు అప్లికేషన్ చేయడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఆధార్లో 10th క్లాస్ అనేది 2 సేమ్ చేసుకోండి. 2 సేమ్గా ఉండేటట్టు చూసుకున్న తర్వాతనే మన అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు నేను ముందే చెప్తున్నాను కాబట్టి ముందే అప్డేట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి, అప్లికేషన్ అనేది పెట్టుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్స్లో